అండి బయట అయితే మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది కదా. ఇట్లా మంచిగా కాన్ఫ్లెక్స్ అయితే తింటుంటే చాలా బాగుంటుంది కదా, క్రంచీగా మంచి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే చాలా బాగుంటుంది కదా. రైస్లో కూడా మనం పప్పు చేసినా ఏమన్నా కర్రీస్ చేసినా పక్కన పెట్టుకుని అయితే మంచిగా తినొచ్చు. ఇంకా ఇది హెల్దీ కూడా. సో కాన్ఫ్లెక్స్ కాబట్టి మంచిగా కార్న్ నుంచి వచ్చింది కాబట్టి మనకు కొంచెం హెల్దీనే ఉంటుంది. మిగతావన్నీ అయితే అప్పడాలు, పాపడాలు, ఇంకా బుర్రలు ఇవైతే బయట నుంచి తెచ్చుకుంటే ఈ సీజన్లో అయితే కొంచెం ముక్క వాసన అట్లా వస్తుందండి. సో అందుకనే మేము రెడీమేడ్ తెచ్చుకోకుండా ఇంట్లోనే ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది అనేసి మంచిగా ఆయిల్లో వేయగానే మంచిగా క్రంచిగా చాలా ఫ్రెష్గా ఉందండి. సో మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినొచ్చు అనమాట. ఇంట్లో ఫుడ్ తింటేనే మనకు చాలా హెల్దీ కూడా మంచిగా. ఇప్పుడు బయట నుంచి ఏం తెచ్చుకొని తినొద్దు కదా. సో అందుకనే మంచిగా ఫ్రై చేయగానే చాలా క్రంచిగా ఉన్నాయి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను, లైట్గా వేసాను అనమాట. మా పాప కూడా తినడం కోసం అయితే లైట్గా అయితే అలా వేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా, ఇంకా మా పాప, నేను మొత్తం 5 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చాలా క్రంచిగా ఫ్రెష్గా ఉందన్నమాట ఇంట్లో చేసుకుంటే. సో మీరు కూడా కార్న్ఫ్లెక్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్